హలో మై బ్యూటిఫుల్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ రేషు మామిడాల. సో ఈ వీడియోలోనైతే నేను మొత్తం 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. గోవా సిరీస్ డే 1 డే 2. డే 1కి ఎక్కడికి వెళ్ళాము అనేది కంప్లీట్గా నా ఛానల్లోనైతే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. డే 2లో ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా నా ఛానల్లోనైతే అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ గోవాలో మేమైతే ఈ వీడియోలోనైతే షాపింగ్ అయితే పెట్టబోతున్నాను. అండ్ షాపింగ్లోనైతే చాలా బాగా షాపింగ్ చేశాము. అండ్ అక్కడ ఎంత రేట్లు ఉంటాయి ఎలాంటి అనేది మొత్తం అన్నీ చూపిస్తాను మీకు. అండ్ అన్ని బీచెస్కి వెళ్ళిన తర్వాత నార్త్ గోవాలో బాగా అలసిపోయి బాగా బీచ్కు పోవాల్సిందే కదా. సో అందుకోసం అయితే మేము ఇక్కడ బాగా బీచ్కి అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ అయితే మేము రిటర్న్ అయ్యే రోజే కొంచెం దగ్గర ఉంటుంది కదా అని చెప్పి టైం స్పెండ్ చేయడానికైతే బాగా బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అయ్యి షాపింగ్ చేసుకుంటూ ఇంటికైతే వచ్చేసామన్నమాట. అండ్ బాగా బీచ్ అయితే అంతకుముందు ఉన్న దానికన్నా ఇప్పుడైతే వాటర్ అయితే చాలా వచ్చేసాయి, చూడండి ఒకసారి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. లాస్ట్ ఇయర్ అంటే 2023లో అనుకుంటా, ఇది 2024 ఎండింగ్లో కదా. 2023లోనైతే చాలా తక్కువ ఉండే వాటర్. అండ్ బాగా బీచ్ అనే ఇట్లా నేమ్ అది ఉంటుంది కదా లెటర్స్ది, అక్కడి వరకు కూడా కొన్నే వాటర్ ఉండే అనమాట. ఇప్పుడు అది కూడా పోయి మొత్తం ఇటు షాప్స్ షెల్టర్స్ దగ్గర దాకా కూడా వచ్చేసాయి వాటర్. అంత బాగా వచ్చేసాయి ఈసారి వాటర్ అయితే. కానీ బాగా బీచ్ అయితే చాలా బాగుంటుంది, మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే వెళ్ళాం, చూడండి. చూసారు కదా వాటర్ అయితే బాగా బీచ్లో ఎంత ముందుకు వచ్చేసాయో. అండ్ మేము అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ మ్యాగీ తినడానికి అయితే వచ్చాము. ఈ మ్యాగీ స్పాట్ అయితే కాలంగట్ బీచ్కి వెళ్ళే రూట్లోనైతే ఉంటుంది అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మేము తీసుకున్న రూమ్కి, కాలంగట్ బీచ్కి. సో అక్కడ నుంచి మేమైతే తిని షాపింగ్కి అయితే బయలుదేరాము. అండ్ మీరు ఒకవేళ గోవాకి ప్లాన్ చేసుకుంటేనైతే 3 days 4 days ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే వెళ్తేనైతే ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా థర్డ్ డే అయినా కూడా దూరంకి వెళ్ళేటి ముందు ప్లాన్ చేసుకోండి. రిటర్న్ ఇంటికి వచ్చే ముందు ఒక డే ముందు అయినా కూడా దగ్గరున్న బీచెస్ అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం దగ్గరున్న ముందే ఫినిష్ చేసామనుకోండి ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా వేరే బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే టైం ఉండదు. సో అందుకోసమే ముందైతే దూరం ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని మంచిగా బీచెస్ని ఎంజాయ్ చేసి దగ్గరున్నాయి అన్నీ మనం వెళ్ళే ముందు ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొని మంచిగా విజిట్ కావచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటేనైతే నా గోవా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోనైతే చూడండి. మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మొత్తం కంప్లీట్గానైతే ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో ఈ బీచ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి ఎంత బాగా వస్తున్నాయో వేవ్స్. అండ్ మేమైతే 2 days నుంచి మంచిగా బీచెస్ని అయితే ఎంజాయ్ చేసి ట్రెండింగ్ ఉన్న లొకేషన్స్కి అయితే అన్ని దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ని కొన్ని వీడియోస్ని అండ్ మెమోరీస్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ రిటర్న్ వచ్చే టైంకి అయితే కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాము, చూడండి. అండ్ మెయిన్గా గోవాకి ఎందుకు వస్తారంటే డ్రింక్ చేయడానికి వస్తారు చాలామంది, అండ్ అది కాకుండా ఎంజాయ్ చేయడానికి వస్తారు. సో మేము జస్ట్ ఎంజాయ్ చేయడానికి వీడియోస్ తీసుకోవడం కోసమే వెళ్ళాను అనమాట నేనైతే. అండ్ మందు అక్కడ చాలా తక్కువ రేటుగా ఉంటుంది కాబట్టి గోవాలో డ్రింక్స్ అయితే చాలా తక్కువ రేటు ఉంటాయని విజిట్ చేయడానికి అయితే వస్తారనమాట. అండ్ డ్రింక్స్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇదైతే షాపింగ్ అయితే నేను కొన్ని యాక్సెసరీస్ అవన్నీ షాపింగ్ అయితే చేస్తున్నాను, చూడండి. ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే 30 రూపీస్ 10 రూపీస్ 50 రూపీస్ అలా ప్రోడక్ట్ని బట్టి అలా ఉన్నాయన్నమాట. ఇలాంటి చైన్స్ పర్ల్స్వి అవన్నీ కలిపి 150 100 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఓపెనర్స్ చిన్న చిన్న క్యూట్ చాలా బాగున్నాయి. అండ్ అవి కూడా కొన్ని అలా తీసుకున్నామన్నమాట.
అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని నెక్స్ట్ అయితే మేము బ్యాగ్స్ కొనడం కోసం అయితే బ్యాగ్స్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఆ వైట్ది అయితే చాలా బాగా నచ్చింది, కానీ 1200 ఏమో చెప్పింది రేట్. అమ్మో అని చెప్పేసి ఈ 200 బ్యాగ్ తోటి అయితే సరిపెట్టుకొని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో నాకు అది కూడా నచ్చింది, ఇది కూడా నచ్చింది. సో డబ్బులు ఉన్న దాన్ని బట్టి కూడా కొనుక్కోవాలి కదా అని చెప్పి అది అలా చూస్తూ చూస్తూ నెక్స్ట్ అయితే వేరే కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి, అన్ని వుడెన్వి చిన్న చిన్న క్యూట్వి అన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడనైతే అన్నీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. स्टार्टिंग है. ఈ చిన్న చిన్న క్యూట్ కప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. గోవాకి మెమొరీగా గోవా అనే నేమ్ తోటి అయితే లోగో వచ్చేసి చిన్న చిన్నవి అయితే గ్లాసెస్ అండ్ ఓపెనర్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుండే అవి కూడా, అండ్ చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయి. సో ఈ చాక్లెట్స్ అయితే మేమైతే చాలా తక్కువ రేట్కే తీసుకున్నాము. ఆయన చెప్పింది అయితే 600 ఒక బాక్స్ చెప్పిండు. గోవాలో చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్ కదా, కానీ మేము 250కి ఒక బాక్స్ తీసుకున్నాము. నాకేమో హిందీ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు, అలా వచ్చింది ప్రాబ్లం అయితే. సో హిందీ అర్జెంటుగా నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏమంటున్నారో కూడా ఏం అర్థమవుతలేదు. మేమైతే ఇక చాక్లెట్స్ అయితే కొన్ని వెరైటీస్ అన్నీ చూసి గోవా స్పెషల్ చాక్లెట్స్ ఏంటి అనేవి వాళ్ళని అడిగి అందులో బెటర్వి చూస్ చేసుకున్నాము. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. గోవానైతే మెయిన్గా డ్రింక్స్కే స్పెషల్ కాబట్టి డ్రింక్స్ బాటిల్లో, బీర్ బాటిల్లో అండ్ అలాంటి షేప్స్లోనైతే చాలా వెరైటీస్ అయితే చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మెయిన్గానైతే గోవాలోనైతే దారిలో కూడా ఇట్లా జీడిపప్పు షాప్స్ అయితే ఉంటాయి. ఈ జీడిపప్పు అయితే చాలా తక్కువ రేటుకే వాళ్ళు ఇస్తామని అంటారు, కానీ ఇదైతే ఒరిజినల్ అయితే అస్సలు కాదండి. మీరు నమ్మి తీసుకున్నారనుకోండి మోసపోతారు. ఎందుకంటే ఆ పైననే ఇట్లా ప్యూరిటీ లాగా ఉంటుంది, ప్యూర్ జీడిపప్పు లాగా ఉంటుంది, కానీ లోపలైతే అలా ఉండదు. అందుకోసమే వాళ్ళంతా కొంచెం తక్కువ రేటుకి చెప్తారనమాట. ఎక్కడికి పోయినా నాకు ఈ ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చాయి వుడెన్వి. వాటితో ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా కూడా అవి ఉన్నాయని చూసి మరి కొద్దిసేపు అలా ఆడుకున్నాను అనమాట. చాలా ఎక్కువ రేట్ చెప్పాడు తీసుకుందామనంటే, సో అందుకోసమే తీసుకోలేదు. వాటిని చూస్తూ నేను అలా కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వేరే షాప్కి వచ్చి వాటితోటే ఆడుకుంటున్నాను. నాకైతే భలే క్యూట్ అనిపించాయి చూడండి, బొమ్మ చేపలు ఎంత బాగున్నాయో, మంచిగా అనిపించింది. ఇలా చెక్కతో చేసిన ఫిష్ మంచిగా ఉంది చూడండి. హలో, మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ క్యూట్ క్యాట్కి అయితే హాయ్ చెప్పండి. అండ్ ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట నాకు. ఏదైనా షాప్స్ ఉన్న వాళ్ళు అండ్ డిస్ప్లే పైన ఇలా పెట్టుకుంటేనైతే చాలా బాగుంటాయి ఈ ప్రోడక్ట్స్. అండ్ ఏమైనా కౌంటర్ పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఓపెనర్స్ అయితే చూడండి 30 రూపీసే అనమాట. అన్ని బీర్ బాటిల్స్లో, వైన్ బాటిల్స్లో అయితే అలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపించేది గోవాకి మెమొరీగానైతే ఈ ఒక గ్లాస్ జార్ కొంటేనైతే చాలా బాగుంటుంది అనమాట. మంచిగా మెమొరీ కోసం అయితే ఈ ఒక్క గ్లాస్ జార్ అయితే తీసుకోవచ్చు, చిన్నగా క్యూట్గా బాగుంటుంది. అండ్ ఇవైతే మంచిగా కౌంటర్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అందుకే మేము కూడా ఒకటి తీసుకున్నాం. అంటే తీసుకోలేదు, వేరే బైక్ లాగా ఉంది చూడండి, అది తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఒక్కొక్క పీసే ఉన్నాయి, చాలా బాగున్నాయి, అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ చాలా ప్రైజే ఉన్నాయన్నమాట. తక్కువ కాస్ట్ అయితే ఒక్కొక్కటి తీసుకుందాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడనమాట. 1000 అబౌట్ 2000 అలా ఉన్నాయన్నమాట. అందుకే ఒకటి చిన్నది బుల్లెట్ బైక్ టైప్ అలా తీసుకున్నాము, అది కూడా చాలా బాగుంది. ఈ షిప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇక మనకు నచ్చినవన్నీ కొంటా ఉంటే ఇక ప్రతి ఒక్కటి కొనాలనే అనిపిస్తుంది కదా, అందుకే చిన్న బైక్ లాంటిది అది తీసుకున్నాము. ఇదైతే మళ్ళీ కలంగట్ బీచ్కి వెళ్ళే ఇంకొక రూట్ అనమాట. మేము రూమ్కి వెళ్ళే రూట్ కాకుండా
కాకుండా ఇది ఇంకొక రూటు, టాటో 10 రూపీస్ ఇంచ్ 20 రూపీస్ ఇంచ్ అని చెప్పి చంపుతూ ఉంటారు ఈ లైన్లో నుంచి కాకుండా షార్ట్ కట్ రూట్స్ కూడా ఉంటాయి కదా, అట్లనైతే వెళ్ళండి అనమాట. ఒకవేళ షాపింగ్ చేసే వాళ్ళైతే ఈ రూట్ నుంచి అయితే వెళ్ళండి. అండ్ ఈ వీడియోలో అయితే మీకు షాపింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోనైతే మేము ఎయిర్పోర్ట్ నుంచి ఏమేమి మందు తీసుకొని వచ్చాము అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా తీసుకొని వచ్చాము గోవా నుంచి ఇంటికి మందు, ఎంత రేట్లో ఎన్ని బాటిల్స్ తీసుకొని రావచ్చు అనేది మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ నాకైతే నేను మా ఫ్రెండ్స్కి బ్రేస్లెట్ తీసుకుందామని అనుకున్నా కానీ నాకు ఒక డౌట్ అనమాట. ఎందుకంటే బ్రేస్లెట్స్ ఇస్తే ఫ్రెండ్స్ విడిపోతారని ఎవరో అనంగా విన్నా. ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీకు బీచ్లోవి శంఖాలు, షెల్స్, గవ్వలు ఇలాంటివన్నీ చాలా ఇష్టం ఉంటే మాత్రం బయట పర్చేస్ చేయకుండా బీచ్కి అయితే వెళ్ళండి. అదే సీషెల్ బీచ్ అనమాట. అక్కడ చాలా బాగుంటాయి. అవే షాప్స్లలోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మళ్ళీ అవి అంత ప్యూర్గా ఉండవు, కొంచెం మాడిఫై చేసి అలా డిజైన్ చేస్తారనమాట. మనం అదే బీచ్కి వెళ్తేనైతే ఫ్రీగా చాలా దొరుకుతాయి. నాకు కొన్ని దొరికిన వాటితో నేనైతే ఒక బ్రేస్లెట్ లాగా చేసుకుందామని ట్రై చేశాను. కాకపోతే కొంచెమే వర్కౌట్ అయింది వాటర్ కంటెంట్ ఉండడం వల్ల. కానీ కొంచెం ఏదో అలా ట్రై చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో మరి ఈ వీడియో మీకు నచ్చితేనైతే కామెంట్ చేసి వీడియోనైతే షేర్ చేసి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.